అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలంటే కింద కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ చేయండి. సో నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది కదా, అదే ప్రధాన అంశంగా వేశారు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో. సాక్షిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన అంశాలు వేశారు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి క్యాబినెట్ మంత్రులందరూ భేటీ అయ్యి రాష్ట్ర విధి విధానాల మీద చర్చిస్తే, పరిపాలనా అంశాలు చర్చిస్తే అది సాక్షికి ప్రధానమైన వార్త కాదు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు రాసింది అదే ప్రధానం. ఏమనంటే సొంత పేపర్ లేదు అంటారు. సొంత పేపర్ లేదు కానీ ఒక ప్రెస్ మీట్కి పేజీలు కేటాయిస్తారు. సరే, అదంతా మనకు ఎందుకులే కానీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ప్రోత్సాహం, పెట్టుబడి రాయితీ 35% నుంచి 45% పెంపు, 50 కోట్లు నీరు చెట్టు పెండింగ్ బకాయిల చెల్లింపు అని రాసుకొచ్చారు. తర్వాత 6,78,345 కోట్ల పెట్టుబడులు, 4,28,705 మందికి ఉపాధి కల్పించే ఒప్పందాలకు మంత్రిమండలి ఆమోదం అనేది కూడా రాశారనమాట. సో నిన్న జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో భారీగా పెంచిన రాయితీలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం నిర్వహించిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 35% పైగా ఉన్న పెట్టుబడి రాయితీని 45% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉత్పత్తి కార్యకలాపాలకు ఈ పెట్టుబడి రాయితీ ఇస్తుండగా ఇకపై రవాణా, లాజిస్టిక్స్కు సైతం 45% రాయితీ ఇస్తారనమాట. బాగుంది కదా. సో అంటే పెట్టుబడులు వచ్చేలాగా, పరిశ్రమలు వచ్చేలాగా రాయితీని పెంచడం అనేది చాలా విషయం. ఇన్ టైంలో రాయితీలు కూడా ఇన్ టైంలో ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది. సో అదొకటి చూడొచ్చు. అలాగే నిన్న మినిస్టర్స్కి ర్యాంకింగ్స్ ఇచ్చారు. నిన్న మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. అగ్రస్థానంలో ఫరూక్, అట్టడుగున సుభాష్. దసరాల పరిష్కారంలో మంత్రులకు ర్యాంకులు 6వ స్థానంలో చంద్రబాబు, 10వ స్థానంలో పవన్ కళ్యాణ్. గేరు మార్చాలని, వేగం పెంచాలని సీఎం ఆదేశం. సో నిన్న మంత్రులకు ఇచ్చిన ర్యాంకింగ్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్గా చెప్పుకున్నాము. ఫస్ట్ ప్లేస్లో ఫరూక్ గారు, ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారనేది నిన్న ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో ఒక వీడియో చేసాం. ఆ వీడియో చూడొచ్చు. సెకండ్ ప్లేస్లో కందుల దుర్గేష్ గారు, థర్డ్ ప్లేస్లో కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో కింద నుంచి అట్టడుగు స్థానంలో సుభాష్ గారు, సుభాష్ గారికి ముందు స్థానంలో పయ్యావుల కేశవ్ గారు, ఆ ముందు స్థానంలో నిమ్మల రామనాయుడు గారు, ఇంకెవరో అట్లా ర్యాంకింగ్స్ నిన్న మనం వీడియో చేశాము. మంత్రులకు ర్యాంకులు అనేది చూడవచ్చు. సో ఇదే అంశాన్ని, క్యాబినెట్ భేటీ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా 4 నెలలు 3 హామీలు అమలుకు కార్యాచరణ, క్యాబినెట్ కీలక నిర్ణయం. సో వైసీపీ వాళ్ళు పాపం బెంగపెట్టుకున్నారు, సూపర్ 6 ఎప్పుడు, సూపర్ 6 ఎప్పుడు అని. మరో 4 నెలల్లో సూపర్ 6 అమలు చేయబోతున్నారంటండి. సో పాపం వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. వాళ్ళు అడుగుతున్నారు కదా సూపర్ 6 ఎప్పుడు, సూపర్ 6 ఎప్పుడు అని. ఇంకో 4 నెలల్లో వస్తాయంట, అప్లై చేసుకోండి. సాక్షిలో వాళ్ళకు కూడా ఇవ్వండి ఆ సూపర్ 6, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు రాలేదని రాస్తారు. సో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం అంటే జూన్ లేదా జూలైలో ఇస్తారు. జూలైకి డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి. మేలో రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ. విద్యుత్ ఛార్జీలు తగ్గించడంపై దృష్టి. రెవెన్యూ సమస్యలపై ఆర్డీఓకే అప్పీల్ అధికారం. నీరు చెట్టు పెండింగ్ బిల్లుల 300 కోట్లకు మోక్షం. హాస్టల్లో మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం. జీఎస్డీపీ పెంపునకు నియోజకవర్గానికి ఒక బృందం. అధికారుల శిక్షణకు అత్యాధునిక కేంద్రం ఏర్పాటు. ఇట్లా బీసీలకు మళ్ళీ అగ్రతాంబూలం. నామినేటెడ్ పదవుల్లో 34% కోట. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. అలాగే మంత్రులకు ర్యాంకులు, ఫైళ్ల పరిష్కారంలో ఫరూక్ టాప్ అని రాసుకొచ్చారనమాట. ఆంధ్రజ్యోతిలో ఇది హైలైట్ చేశారు. ఇది ఒకటి చూడొచ్చు. సాక్షిలోనేమో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ని హైలైట్ చేశారనమాట. స్కామ్ల కోసం సంపద సేల్. ఏంటిది? స్కామ్ల కోసం సంపద సేల్. ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబే. జేబులు నింపుకోవడమే బాబు దృష్టిలో సంపద సృష్టి. మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు.
మేం సంపద సృష్టిస్తే బాబు ప్రైవేట్కు అమ్మకాలు, ఆర్థిక అరాచకాలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన నేను సంపద సృష్టించినట్ట, వాటిని ప్రైవేట్కు కట్టబెడుతూ జేబులు నింపుకుంటున్న చంద్రబాబు సంపద సృష్టించినట్ట, పారదర్శకంగా ఇసుక మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిన నేను సంపద సృష్టించినట్ట, లేక ఖజానాకు గండి కొడుతున్న చంద్రబాబు సంపద సృష్టికర్త, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను మౌలిక వసతులతో బలోపేతం చేసి కోవిడ్లోనూ వృద్ధిని పరుగులు తీయించిన నేను విధ్వంసం సృష్టించినట్ట, లేని ఒక్క హామీని నెరవేర్చకుండా ఒక్క హామీని నెరవేర్చకుండా 9 నెలల్లో 1.45 లక్షల కోట్ల రికార్డు అప్పు చేసిన చంద్రబాబు ఆర్థిక విధ్వంసం సృష్టించినట్ట. నిజంగా సంపద సృష్టికర్త ఎవరు, ఆర్థిక విధ్వంసకారుడు ఎవరు అని జగన్మోహన్ రెడ్డి గారు సూటి ప్రశ్నలు అడుగుతూ ఒక భారీ ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. దాన్ని సాక్షిలో వాళ్ళ సొంత పత్రికలో ఒక డబ్బాగా పెద్ద వార్తగా రాసుకొచ్చారనమాట. ఏం చెప్తాం దీని గురించి? యాక్చువల్లీ దీనికి సమాధానం ఉంటాయి, చెప్పొచ్చు. కానీ నేను కౌంటర్లు ఇవ్వడం ఎందుకు? నేను ఇస్తే బాగోదు కదా, కౌంటర్లు ఇవ్వడం నా పని కాదు కదా, అందుకని నేను ఇవ్వట్లా. కాకపోతే ఒకటి, పోర్టులు పూర్తి చేయలా, జస్ట్ నిర్మాణం ప్రారంభించారు. జస్ట్ ఒక 20% మాత్రమే నిర్మాణం స్టార్ట్ అయింది. ఫిషింగ్ హార్బర్లో కూడా నిర్మాణం స్టార్ట్ అయింది. మెడికల్ కాలేజీలు కూడా జస్ట్ బిల్డింగ్లు కట్టేసి వదిలేశారు. 250 కోట్లు ఒక్కోదానికి ఖర్చు అయితే వీళ్ళు గట్టిగా 50 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. బిల్డింగ్లు మాత్రమే కన్స్ట్రక్షన్ జరిగింది. దానిలో మౌలిక సదుపాయాలు, ఎక్విప్మెంట్స్, ల్యాబ్స్, స్టాఫ్ ఏమీ వేయలేదు. అలా కొన్ని ఉంటాయిలే. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ సారాంశం దీనిలో వేశారనమాట. యాక్చువల్ నేను ఒక అంశం చెప్పాలి మీకు. నా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ వార్త కూడా వచ్చింది, ఒకసారి చూపిస్తా. ఎర్రగొండపాలెం నియోజకవర్గం మీకు మన్నే రవీంద్ర గారి ఐడియా ఉందా? మాజీ జడ్పీటీసీ, జడ్పీ మాజీ వైస్ చైర్మన్. ఆయన నా మీద ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో నిన్న కంప్లైంట్ ఇచ్చారు. అదేంటంటే ఆయన మనోభావాలు దెబ్బతీసేలాగా నేను ఒక వీడియో చేశానంట. నా వీడియో వలన ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయంట. సో దాని మీద ఎక్కడో వార్త కూడా వచ్చిందండి, చూపిస్తా. యాక్చువల్ ఆ వీడియో సారాంశం ఏమిటో, ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఏంటో నేను మొత్తం చూపిస్తాను. ఇదిగోండి, యూట్యూబ్ ఛానల్పై ఫిర్యాదు. తనపై తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ రాజకీయ పలుకుబడికి భంగం కలిగిస్తున్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఎం శ్రీనుపై తెదేపా జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు మన్నే రవీంద్ర గురువారం ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 5న ఆ ఛానల్లో సీఎం చంద్రబాబు వద్ద జరిగిన సంభాషణపై ఆ ఛానల్ నిర్వాహకులు చేసిన ప్రసారంతో తాను మనోవ్యధకు గురయ్యానని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక ఎస్ఐ చౌడయ్యని సంప్రదించగా ఫిర్యాదు మాట వాస్తవమేనని జిల్లా ఎస్పీతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇది పొలిటికల్గా ఆఫ్ ది రికార్డ్ అంశాలు మనం చెప్పాల్సి వస్తుంది. అలా చెప్పినప్పుడు అది కొంతమంది మనోభావాలు దెబ్బతినొచ్చు. దానికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏం చెప్తాం మనం? సరే, ఎనీవే నేను అందులో కొంచెం మొహమాటంగా చెప్పాను. సో నెక్స్ట్ ఒక వీడియో చేసి కొంచెం డీటెయిల్డ్గా చెప్తా అసలు ఏం జరిగింది, ఈయన సీఎం గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, ఈయన హాస్పిటల్ 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దానికి వెళ్తూ అక్కడ ఏం మాట్లాడారు. ఎందుకంటే ఏమండి, ఆఫ్ ద రికార్డ్ ఇప్పుడు జర్నలిస్ట్ అన్నాక, జర్నలిజం అన్నాక ఆ మాత్రం పరిచయాలు ఉన్నప్పుడు ఆయన ఎవరెవరిని కలిశాడో, ఎవరెవరితో ఆయన ఏం మాట్లాడాడో మాకు తెలియకుండా ఉంటుందా? ఆయన అంతకుముందు ఆ జిల్లా మంత్రులు ఇద్దరిని కలిసినప్పుడు అక్కడ ఏం డిస్కషన్ వచ్చిందో నాకు తెలీదా? అంతకుముందు ఇంకొకరికి ఎవరికో ఫోన్లు చేసి ఇన్ఛార్జిని మార్చేయాలి, 3 మెన్ కమిటీ వేయాలి, దానికి నువ్వేం చేస్తావు నాకు తెలియదు అని చెప్పి వాళ్ళ సన్నిహితుడిని ఒకరిని అడిగిన మాట మనకు తెలీదా? అప్పుడు నేను పక్కనే ఉన్నా. ఆయన సన్నిహితుడిని ఒకరికి ఫోన్ చేసి నువ్వేం చేస్తావో తెలియదు, 3 మెన్ కమిటీ వేయాలి మా నియోజకవర్గానికి అని చెప్పి అన్నప్పుడు పక్కన నేను ఉన్నాను. నాతో మాట్లాడతావా నా పర్సన్ అడిగితే నేను మాట్లాడినండి, ఆయన నాకు పరిచయం లేదని చెప్పా. సో అవన్నీ నేను ఇప్పుడు బయట పెట్టాల్సి వస్తుంది. ఆ కాల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు బయట పెట్టాల్సి వస్తుంది. ఆయన పాపం ఈ వయసు ఎక్కువ, ఏదో నేను ఇట్లా ఆపేస్తానని కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. సో నేను ఫాలోఅప్ ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే ఫాలోఅప్ చెప్పాలిగా, వాస్తవాలు ఏంటో చెప్పాలిగా. సో మదనపల్లి దస్త్రాల దహనం కేసులో వేళ్లన్నీ పెద్దిరెడ్డి వైపే. వైకాపా హయాంలో డీపట్ట ఫ్రీహోల్డ్ భూముల అక్రమ క్రమబద్ధీకరణ, ఆ దందాలు బయటపడకుండా రెవెన్యూ కార్యాలయానికి నిప్పు. కుట్రదారులు పెద్దిరెడ్డి పిఏ ముని తుకారాం, అనుచరుడు మాధవరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజాను పురిగొల్పింది వారే. సో మదనపల్లి దస్త్రాల కేసు మళ్ళీ తెర మీదకి వచ్చిందండి ఇన్నాళ్ళ తర్వాత. మదనపల్లి సబ్ కలెక్టర్
కలెక్టరేట్లో గతేడాది జూలై 21న జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనకు కారకుడిగా అన్ని వేళ్లు మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలోని డీపట్టా ఫ్రీహోల్డ్ భూముల అక్రమ క్రమబద్ధీకరణకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేసేందుకు, అవినీతి దందాలు బయటకు రాకుండా తొక్కిపెట్టేందుకు పెద్దిరెడ్డి పెయ్యే ముని తుకారాం అత్యంత సన్నిహిత అనుచరుడైన వంకరెడ్డి మాధవరెడ్డిలు, ఇవన్నీ గౌతమ్ తేజ్, అంటే ఇవన్నీ యాక్చువల్లీ మనం అప్పుడే ఈనాడులో రాశారు, అప్పట్లోనే రాశారు, ఘటన జరిగినప్పుడే ఫాలోఅప్లు రాశారు. సో ఇప్పుడు మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి వేళ్ళన్నీ ఆయన వైపు చూపిస్తుందని రాశారు. తర్వాత ఆశలను దోచుకున్నారు, ఏజెంట్ల నమ్మక ద్రోహం, జీవితం అంతా దాచుకున్న డబ్బు హుష్కాకి, అప్పులతో అగాధంలోకి, అమెరికా నుంచి వచ్చిన వారి దీనగాథలు ఇవి. పాపం ఎవరెవరినో నమ్ముకుంటారు, ఏజెంట్లను నమ్ముకొని విదేశాలకు వెళ్తారు. అక్కడ శాశ్వత వీసా ఉండదు, అక్కడ ఉండడానికి ఉండదు, చాటుమాటుగా రహస్యంగా చట్టానికి దొరకకుండా ఉండాలి. ఇదిగో దొరికితే చేతులకు బేడీలు వేసి మరీ నిన్న పంపించారు తెలుసా, ఎంత అవమానకరం. అమెరికాలో చేతులకు బేడీలు వేసి ఫ్లైట్ ఎక్కించి అమృత్సర్లో దించారు, ఎంత అవమానకరం అండి అది. అక్రమ వలసదారులకు సంఖ్యల్లా. లోక్సభలో భగ్గుమన్న విపక్ష ఎంపీలు. నరేంద్ర మోదీ గారు ట్రంప్ మా ఫ్రెండ్ అంటాడుగా, మరి ఫ్రెండ్ అట్లా చేస్తే మాట్లాడాలిగా వెంటనే. సో అదైతే మాత్రం చాలా బాధాకరంగా ఉందండి. యాక్చువల్లీ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఆ చేతులకు సంఖ్యలు వేసి తీసుకురావడం కొంచెం చూసిన వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అంత చదువులు చదువుకొని అంతంత డబ్బు ఖర్చు పెట్టి అమెరికా వేసి ఒక తప్పు చేసిన వాళ్ళలాగా తిరిగి రావడం ఇబ్బందికరమైంది దేశానికి. తలసీమియా చిన్నారుల బాధ చూసి చెలించిపోయా, వారిని ఆదుకునేందుకు ఈ నెల 15న మ్యూజికల్ నైట్. చంద్రబాబు రూ. 5 లక్షలతో 5 టికెట్లు కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. సో ఈ నెల 15వ తేదీన మ్యూజికల్ నైట్ ఉందండి. సో దాని నుంచి వచ్చిన కలెక్షన్స్ తలసేమియా చిన్నారులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇస్తారంట. సో విజయవాడలో దగ్గరలో వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి, చాలా మంచి ప్రయత్నం అది. ఇక ఏఐఎస్ అధికారుల్ని పంపండి మహాప్రభో, డిప్యుటేషన్పై రాష్ట్ర ప్రభుత్వం పదే వినతులు. అధికారుల కొరత ఉందని 2 సార్లు లేఖలు రాసిన సీఎం, అయినా స్పందించిన కేంద్రం. 239 మంది ఉన్నతాధికారుల అవసరం, ఉన్నది మాత్రం 191 మందే. సో రాష్ట్రంలో ఏఐఎస్ అధికారుల కొరత ఆల్ ఇండియన్ సర్వీసెస్ సంబంధించి అనమాట. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు ఇట్లా వీళ్ళ కొరత బాగా ఉందన్నమాట సివిల్ సర్వీసెస్ సంబంధించి. సో వాళ్ళ కొరత మనకి 239 మంది ఉండాల్సి ఉండగా 191 మందే ఉన్నారు, కాబట్టి పంపించమని అడుగుతున్నారు సీఎం గారు. సో ఇది ఈనాడు ఫస్ట్ పేజీ. తర్వాత లోపల పేజీకి వెళ్తే క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించి కొంత కీలకమైన అంశాలు వేశారు. తర్వాత అసెంబ్లీలో వారు ముందుకు వెళ్ళి మాట్లాడాలా, మీడియా ద్వారా మాట్లాడతాం, వారిని సమాధానం చెప్పమనండి. ఇది కొత్త రూల్లా ఉందండోయ్. అసెంబ్లీలో ప్రశ్నలు వేయాలి, ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నలు వేయాలి, అసెంబ్లీలో ప్రశ్నించాలి, 0 అవర్లో ప్రశ్నించాలి, అంతే తప్ప మేము ఇక్కడ బయట మీడియాలో మాట్లాడతాం, మీరు అసెంబ్లీలో సమాధానం ఇవ్వండి అంటే ఇదేదో వెరైటీ, కొత్త రాజ్యాంగం రాయాలి దీనికోసం. పోలవరం పునరావాస కాలనీలకు మళ్లీ టెండర్లు, పాత ఒప్పందాలు రద్దు, 920.90 కోట్లతో కొత్తగా టెండర్లు, రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం అనేది ఒక వార్త రాశారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు పునరావాసం కల్పించుకు 5 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కాలనీల పనులకు కొత్తగా మళ్లీ టెండర్లు పిలుస్తున్నారంటండి. ఓకే. మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000, మంత్రి ఫరూక్. ఓకే. తెలంగాణలో కూడా జనసేనకు గుర్తింపు వచ్చిందంట, కంగ్రాచులేషన్స్. తర్వాత అవినీతిలో మునిగిపోయి సౌధాలు నిర్మించుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, సమాజంలో పేదలకు సేవ చేసే అవకాశం వచ్చినా కొందరు నాయకులు, అధికారులు అవినీతిలో మునిగిపోయి హింసా విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను పావులుగా వాడుకుంటున్నారని, సౌధాలు నిర్మించుకుంటున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. అలాంటి వారికి వ్యతిరేకంగా అవే సంస్థ ఏర్పాటైందని తెలిపారు. గురువారం రాత్రి హైదరాబాద్లోని రవీంద్ర భారతి అవే 15వ జాతీయ సదస్సు నిర్వహించారు. ఇలా జస్టిస్ ఎన్వి రమణ గారు మాట్లాడిన అంశాలన్నీ కూడా దీనిలో వేశారు. సో హైదరాబాదు విజయవాడ మధ్య ఫ్లిక్స్ ఈవీ బస్సులు అంటండి, 4 వారాల పాటు రూట్ 99తో ప్రయాణం, మంచిదే. రాష్ట్రంలో మ్యాక్సీ హోటల్ గ్రూప్ పెట్టుబడులు, మంత్రి దుర్గేష్తో ప్రతినిధుల భేటీ, నదుల అనుసంధానంతో 5 రాష్ట్రాల్లో 39 లక్షల హెక్టార్లకు సాగునీరు, కేంద్ర మంత్రి రాజ్భూషణ్ చౌదరి వెల్లడి. ఇది సీఎం గారి ప్రెస్ మీట్. మళ్ళీ ఈనాడు లోపల పేజీల్లో ఇంకొక అంశం ఉంది, చూద్దాం.
ఎస్ ఎస్సీ ఎస్టీలకు విద్యుత్ ఉచితం, లీజు అదనం. వారి ఇళ్లపై సూర్యఘర్తో ఉచిత సౌర విద్యుత్ పలకలు. 20.10 లక్షల ఇళ్లపై ఏర్పాటుకు కేంద్రం అనుమతి. కేంద్రం రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం. నాకు తెలిసి ఇంటి మీద 2 కిలోవాట్ల సౌర విద్యుత్తు ఏర్పాటు చేస్తారంట. 2 కిలోవాట్లు అంటే కనీసం 1,20,000, ఇదిగో 1,15,000 ఖర్చు అవుద్ది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 60,000 రాయితీ ఇస్తుంది. సో మిగిలిన 55,000ను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అంటండి. సో దీనివల్ల ఏమవుద్దంటే ప్రతి నెల కూడా వాళ్ళు 200 యూనిట్లు వాడుకుంటే కరెంటు బిల్లు ఉండట్లేదు కదా, ఫ్రీ విద్యుత్ ఇస్తున్నారు కదా. సో అది ఇక మీదట అవ్వక్కర్లే, ఎందుకంటే ఈ తయారైన విద్యుత్తు వాళ్ళు వాడుకుంటారు. ఇంకా ఎక్స్ట్రా తయారైతే వాళ్ళు తక్కువ వాడుకుంటే మిగిలింది ప్రభుత్వానికే వస్తుంది అనమాట. అట్లా ఇది మంచి ప్రయత్నం, చాలా మంచిది. ఇది ఫ్రీ కరెంట్ ఇచ్చాకంటే సోలార్ ఏర్పాటు చేసేయడం బెటర్, అది పర్మనెంట్ సొల్యూషన్. అలాగే వైకాపా హయాంలో వర్సిటీల్లో అక్రమ నియామకాలు. 10 వర్సిటీల్లో 500 మందికి పైగా సిబ్బంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విధులు. కన్వీనర్ కోటా విద్యార్థుల కంటే వీరే అధికం. జీతాల చెల్లింపుపై గందరగోళం. సో యూనివర్సిటీలను వాళ్ళు సిఫార్సు లేఖల మేరకు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని నియమించుకొని వాడుకున్నారనమాట. వాళ్ళ ఇంట్లో పనోళ్ళు యూనివర్సిటీల్లో పేరు ఉంటుంది, పనిచేసేది మాత్రం ఎక్కడో పనిచేస్తారు, జీతాలు యూనివర్సిటీ నుంచి వెళ్తాయి. ఈ నెల 28 లేదా మార్చి 3 రాష్ట్ర బడ్జెట్. ఓకే. అమరావతి టెండర్లకు తొలగిన అడ్డంకులు. పచ్చజెండా ఊపిన ఎన్నికల సంఘం. ఎమ్మెల్సీ కోడ్ ముగిశాకే గుత్తేదారుల ఖరారు. ఓకే. తాళపత్రం ఇది తరిగిపోనిది పరీక్షిస్తున్న తేదేదే వేదక వర్సిటీ. ఇటీవల 300 గ్రంథాలు సమర్పించిన దాత. చాలా మంచిది. సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి, ఈనాడులో కీలకమైన అంశాలన్నీ చెప్పుకున్నాం. సాక్షిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంశాన్నే మొత్తం ఆల్మోస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అదృష్టవంతుడంటే ప్రపంచంలో ఎవరికీ ఉండదు తెలుసా. ఆయన ఒక ప్రెస్ మీట్, ఒక అరగంట ప్రెస్ మీట్ పెడితే ఒక పత్రికలో 3 పేజీల్లో వార్త రావడం అనేది మామూలు విషయం కాదు. అలా ఇంకెవరికి ఉండదు. మళ్ళీ ఆయనకు సొంత పేపర్ లేదు పాపం, ఆయనకు సొంత మీడియా లేదు. చూసారా, సొంత మీడియా లేకుండానే ఆయనకు ఒక ప్రెస్ మీట్కి ఇంత ప్రయారిటీ వస్తుందంటే మామూలు విషయం కాదు కదా. సరే, తర్వాత చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్ కోరికకు మోదీ నో. కూటమిని బాబు నడిపించేందుకు ప్రధాని అంగీకరించలేదు. రాజ్యసభలో మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు. సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు ఎన్డీఏ భాగస్వామి పక్షాల కూటమికి చైర్మన్ లేదా వైస్ చైర్మన్ అవ్వాలనుకున్నారని మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ తిరస్కరించారని, చంద్రబాబు ప్రతిపాదనను అంగీకరించలేదని దేవెగౌడ వెల్లడించారు. ఓకే. కాంట్రాక్టర్లకు దన్నుగా. ఒక్కరికే ఈ పనికిమాలిన యాడ్లు వస్తేనే చిరాకు వస్తుంది. ఒక్కరికే విలువైన పనులు అప్పగింతం, ఇందుకు అనుగుణంగా అర్హత నిబంధనలు సడలింపు. మీరు చేశారుగా, మీరు కూడా చిక్కీల కాంట్రాక్టులు, జగనన్న విద్యా కాంట్రాక్టులు ఇచ్చారుగా, అలాగే వీళ్ళు కూడా. భవ్యంగా టెండర్ 104, 108 కాంట్రాక్ట్ నిర్వహణను అస్మదీయ సంస్థ కట్టబెట్టాలి ప్రభుత్వం స్కెచ్. మీరు ఉన్నప్పుడు అరవిందోకి ఇచ్చారు, మీకు అస్మదీయ సంస్థ అరవిందో, వీళ్ళకి అస్మదీయ సంస్థ ఇది. మరి ప్రభుత్వాలు మారినప్పుడు ఎవరికి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకోవడం అలవాటేగా. మా ప్రజలకి అలవాటు అయిపోయింది అది. ప్రభుత్వాలు మారతాయి అంతే, వాళ్ళకి ఇచ్చుకోవడం ఏం మారదు. 10,000 కోట్లు ఏజెంట్ల పాలు. అడ్డదారుల్లో అమెరికాకు 18,000 మంది, ఒక్కొక్కరి నుంచి 50 లక్షలు వసూలు అంటండి. ఎంత దారుణం చూసారండి. 18,000 మందిని పంపించారు డబ్బులు భారీగా తీసుకొని. వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి వచ్చేసారు. ఎక్సైజ్ లెక్క తప్పింది. మార్జిన్ విషయంలో తొందరపాటు. ఇష్యూ ప్రైస్ అంచనాలతో మెలిక. లైసెన్సీల ఆందోళనతో దిద్దుబాటు చర్యలు. 14% మార్జిన్కు కేబినెట్ ఆమోదం. సాగుకు 9 గంటల ఉచిత విద్యుత్ అమలుకు కట్టుబడి ఉన్నాం. సిజిఎంపై ఛార్జ్షీట్ బదిలీ వేటు వేశాం. ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారుల ఆమోదం లేకుండా వేలను మార్చినందుకే సీఎండీ సంతోష్రావు వెల్లడి. ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన అని మరో వార్త వేశారు. క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఉండాలి. ప్రలోభాలకో భయపడో కాంప్రమైజ్ అయితే మన గౌరవం ఏది. సాయిరెడ్డికైనా ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. జగన్ వ్యాఖ్యలు. సో క్యారెక్టరు క్రెడిబిలిటీ 2 ఉండాలంట. అవి ఎక్కడైనా దొరికితే కొంచెం కొనుక్కుందాం. ఉండాలి అని చెప్పిన ఆయన అవి ఎక్కడ అమ్ముతారో చెప్తే వెళ్ళి కొనుక్కునేవాళ్ళు చాలామంది మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు. వెళ్ళి కొనుక్కుంటే కొంచెం ఇది ఉండేది. వెళ్ళి కొనుక్కొని జేబులో పెట్టుకొని తిరుగుతారనమాట. క్యారెక్టరు క్రెడిబిలిటీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడే వదిలేసుకుంటారు. ఎనీవే, జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడడం కొంచెం బాగుంటుంది, చక్కగా ఉంటుంది, వినసొంపుగా. స్టీరింగ్ ఒకరికి, సిగ్నల్ మరొకరికి. ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎండీగా ద్వారకా తిరుమలరావు, పీటీడీ కమిషనర్గా కాంతిలాల్కు పూర్తి బాధ్యతలు.
ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్ విధులు వేరువేరుగా ఇద్దరికి. గందరగోళ పరిస్థితిపై అధికారులు సిబ్బందితో చర్చ. ఓకే. బనకచెర్ల మా అంతర్గతం. తెలంగాణ కృష్ణా బోర్డు జోక్యానికి వీల్లేదు. ఆంధ్ర జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్తో కేఆర్ఎంబి సభ్య కార్యదర్శి భేటీ. రాష్ట్ర పరిధిలో వాటర్ గేజ్లు ఏర్పాటు చేయం. సాగర్ ఎడమకాలువ వద్ద రాష్ట్ర ఎస్పీఎఫ్ సాయి ప్రసాద్ స్పష్టీకరణ. బెజవాడలోనే బోర్డు కార్యాలయం రాయ్పూరే. నేడు పోలీసు విచారణకు ఆర్జీవీ. ఒంగోలు వద్ద పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు. సో రామ్గోపాల్ వర్మ గారి మీద మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కదా. సో ఆయన ఈరోజు పోలీసు విచారణకు రాబోతున్నారు. అందుకని ఒంగోలు దగ్గర పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారంట. సో మొత్తానికి సంచలనమైన కేసులన్నీ ఒంగోలు పోలీసులే విచారిస్తున్నారండి. సో ఇది 3 పత్రికల అంశాలు సింపుల్గా సంక్షిప్తంగా చెప్పాను. థ్యాంక్ యూ.